ప్రభుత్వ ప్రజాపాలనకు వందనాలు. కూటమి పాలనపై సర్వత్రా హర్షాతిరేకాలు. కాకినాడ జిల్లా తూని నియోజకవర్గం కోటనందూరు మండలంలో కేవో అగ్రహారం, కేఏ మల్లవరం, లక్ష్మీదేవిపేట గ్రామాల్లో మండల పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజబాబు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాటు అరాచక పాలన చూసిన రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని, రానున్న 5 ఏళ్ల సుపరిపాలన చూస్తారని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో బుధవారం ఎన్డీఏ కూటమితో కలిసి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. 100 రోజుల కూటమి పాలనలో ప్రజలు అందుకున్న లబ్ధిపై నేరుగా లబ్ధిదారులతో మాట్లాడేందుకు గాను సీఎం చంద్రబాబు ఇది మంచి ప్రభుత్వం పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ అని అతికించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని మెజార్టీని కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చారని, వారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి వేగంగా చేస్తూ 100 రోజుల పాలనలోనే ప్రజల మన్నన పొందడం కూటమి ప్రభుత్వం ఘనత అన్నారు. గత ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే పింఛన్లు పెంచి ఇంటింటికి వెళ్లి అందిస్తున్నట్లు తెలిపారు. 1వ తేదీనే ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం, నిరుద్యోగులకి మెగా డిఎస్సి 16,000కి పైగా టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. కేఏ మల్లవరం, కేవో అగ్రహారం గ్రామంలో వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో 15 మంది చేరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ యువకులు, యువ నాయకులు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మాజీ సూపర్ ఫ్యాక్టరీ చైర్మన్ సుర్లా రోభరాజు, మోతుకూరి వెంకటేష్, పెనుముచ్చు నాగేశ్వరరావు, పెనుముచ్చు నాగూర్, టీడీపీ యువ నాయకులు వెలగా వెంకటకృష్ణారావు, మండల ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ, షేక్ మీరాబాయ్, షేక్ నవాబ్ జానీ, పోతల సూరిబాబు, భీమిరెడ్డి అప్పలనాయుడు, గాది రాము, మాతిరెడ్డి బాపిరాజు, ఏ వెంకటేష్, చిట్టిమూరి శివ, యలమంచిలి చంటిబాబు, బంగారు అప్పలనాయుడు, ఇరియాల సత్యబాబు, జగితాల సతీష్, చిట్టిమూరి శేఖర్, యలమంచిలి రమణ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మామగారు ఇక్కడ చూడండి.